ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం మే 22వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి, మా వద్ద ఎటువంటి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిశక్తి పీఠం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల కలహాలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు వ్యాపార సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంబంధాల సమస్యలు, గ్రహదోషాలు, భూమి వాస్తు సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత గారిని సంప్రదించండి. గురూజీ గారి ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. వారికైనా ఇక గుడ్ న్యూస్ని మీరు ఫోన్ కాల్ ద్వారా రిసీవ్ చేసుకుంటారు. అలాగే మిగిలిన అంశాలు ఈరోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి, అలాగే వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి దేవతారాధన, ఎటువంటి పరిహారాలు వీరికి శుభకరమైన ఫలితాలను అందిస్తున్నాయి, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్లో క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఇక అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఎన్ని సందర్భాలలో అయినా సరే, ఏం చేసినా సరే, వారు అపజయాలను చూసి కృంగిపోకుండా మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టరు. ఆత్మవిశ్వాసమే వీరికి శ్రీరామ రక్ష అని చెప్పుకోవాలి. ఆత్మవిశ్వాసంలో ఎటువంటి హీన స్థితికి వెళ్ళినా కానీ వారు అనుకున్న విజయాలను ఖచ్చితంగా పట్టుదలతో కార్యరంగంలో లక్షణాలను ఇక వృషభ రాశి వారు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. వీరిని ప్రేమించిన వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. విలాసవంతమైనటువంటి వీరి భావాల, సాంప్రదాయమైనటువంటి ఆలోచనల పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులు అవుతూ ఉంటారు. వీరితో కొంత సమయం గడిపితే వారి పర్సనల్ విషయాలను కూడా వీరితో చెప్పేసుకుంటారు. అటువంటి ప్రజా ఆకర్షణ స్వభావాన్ని, అటువంటి మంచి వ్యక్తిత్వాన్ని ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు కలిగి ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి. అందరితో కలుపుకొని పోయే తత్వాన్ని కలవారని అంటారు. కాబట్టి 10 మందితో కలిసి తిరుగుతూ ఉంటారు. కాబట్టి 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ మంచి చెడులను చూసుకొని బేరీజు చేసుకొని అమలుపరుస్తూ ఉంటారు. తొందరపాటుతనం అనేది వీరిలో అసలు మనకు పెద్దగా కనిపించదు. అలాగే ఎప్పుడూ కూడా అందరూ చేసే వ్యాపారాలను లాంటివి కాకుండా కొత్త కొత్త వ్యాపారాలు చేయాలనే తపన వీరిలో అధికంగా ఉంటుంది. అంటే అందరిది ఇలా కాకుండా భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. అయితే ఏకపక్ష నిర్ణయాలు వీళ్ళకి మేలు చేయవు అని చెప్పుకోవాలి. పెద్దలతో చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి లాభాలను అందిస్తుంది. అలాగే వంశపారపర్యంగా దక్కే ఆస్తుల కోసం పోరాడుతారు. వాటిని నిలబెట్టడానికి ఎక్కువగా కృషి చేస్తారు.
వీరి పరిస్థితికి తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా కలిగి ఉంటారు. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపైన పడుతుంది. సో చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.